ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు అనుదినము మనక ప్రార్థిస్తూ ఉన్నాను. మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసుకుందాం. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థం. అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతనిని తేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గంతో నిండినవాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తియున్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడివై సూర్యుని చూడకుండా ఉందువని చెప్పెను. వెంటనే మబ్బుయు చీకటియు అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా తన చేయి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ మన వాక్యాన్ని గమనించినట్లయితే, మరి పౌలు వాక్యం చెప్తా ఉన్నాడు. పౌలు వాక్యం చెప్తా ఉంటే మరి ఆ ఎలుమ అనే గారడివాడు ఎవరికైతే వాక్యం చెప్తా ఉన్నాడో ఆ వాక్యం వినే ఆయనని వినకుండా విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే పౌలు గారు అది చూసి మరి అతన్ని హెచ్చరించి, నీవు గుడ్డివాడివై కొన్ని దినాలు ఉందువుగాక అని అతన్ని శపించడం జరిగింది. శపించినప్పుడు అతడు గుడ్డివాడిగా అక్కడ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, చాలామంది ఇలానే ఉన్నారు. కొంతమంది ప్రార్థనలో విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే చాలామంది ఆ ఆత్మీయంగా ఎదుగుతున్న ఒక వ్యక్తిని విశ్వాసము నుండి పడద్రోయాలని మరి వాక్యంలో ప్రార్థనలో సమయము అతనిని గడపనీయక ఏం చేస్తూ ఉంటారంటే విశ్వాసంలోని తొలగింపజేయాలని చూస్తూ ఉంటారు. ఊకే ప్రార్థన చేస్తావా, ఊకే వాక్యమే చదువుతూ ఉంటావా, ఇట్లా తిరిగి వద్దాంరా, ఇట్లా పోయొద్దాంరా, ఇట్లా చేద్దాంరా అని అతన్ని ప్రార్థనలో ఎదగకుండా, వాక్యంలో ఎదగకుండా, ప్రభుతో మరి నడవనీయకుండా చేస్తూ ఉంటారు. ప్రియులారా, మరి ఇలాగా అనేకుల జీవితాలలో చాలామంది వారి యొక్క విశ్వాసం నుంచి చాలామంది తొలగిస్తూ ఉన్నారు. విశ్వాసం నుంచి తొలగించేది వ్యక్తి కాదు, ఆ వ్యక్తిలో ఉన్న సాతాను. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు సాతాను వాడిని తప్పు త్రోవలో పడేయాలని మనకు ఒకరిని స్నేహితులుగా ఉంటారు కదా, ఆ స్నేహితులను పురుగొలుపుతూ ఉంటాడు. వాడు వచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఎంతసేపు వాక్యం చదువుతూ ఉంటావు, అట్లా పోయొద్దాంపా అని మన విశ్వాస జీవితాన్ని బలహీన పరుస్తూ ఉంటారు. ప్రియులారా, మరి ఇక్కడ అలానే జరుగుతూ ఉంటే పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడు గనక ప్రభు తన చెయ్యి ఎత్తి నిన్ను మొత్తునుగాక అనేసరికి అతను గుడ్డివాడుగా మారిపోవడం జరిగింది, కళ్ళు మూయబడడం జరిగింది. ప్రియులారా, మరి ఈ దినాలలో మరి నీ యొక్క విశ్వాసాన్ని, మన యొక్క విశ్వాసాన్ని ఎవరు బలహీనపరుస్తూ ఉన్నారు? నీ విశ్వాసంలో నువ్వు పడడానికి గల కారణం ఏంటి? నువ్వు క్రీస్తులో ఎదగకపోవడానికి గల కారణము ఏంటి అంటే
సాతాను వాక్యం ఏం చెలవిస్తా ఉందంటే, ఈ సువార్తను కన్నులకు వెలిగిచ్చే ఈ సువార్తను వెలగనివ్వకుండా, చదవకుండా మరి సాతాను ఏం చేస్తా ఉన్నదంటే అడ్డుకట్ట వేస్తా ఉన్నది మనుషులకి. క్రీస్తు సువార్తను మరి అందించే క్రమంలో విశ్వాసాన్ని కోల్పోయేటట్టు సాతాను గలిబిలి చేస్తా ఉన్నది. వాక్యం ఏమంటదంటే, సాతాను వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తా ఉన్నదని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, దేవుని యందు విశ్వాసంలో మరి నేటికి మనం ఉన్నామా? మన విశ్వాస పరిమాణము ఎంతుంది? మనం దేవునితోని ఏ సహవాసంలో ఉన్నాము? మనం దేవునితోని ఏ విధమైన ప్రయాణంలో ఉన్నాము? మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితాన్ని ఆలోచించుకుందాం. ప్రియులారా, మరి ఈ దినాలలో మనం చూసినట్లయితే నేటి క్రైస్తవ సహోదరులను, సహోదరులను మనం చూసినట్లయితే అనేకులు విశ్వాసంలో బలహీనపడిపోతా ఉన్నారు, తొలగిపోతా ఉన్నారు. చాలామంది క్రీస్తులో నుండి తొలగిపోతా ఉన్నారు. కారణం ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఆయన కార్యాలను చూసి ఆయనను పరిశోధించిరి. ఆయన యందు వాళ్ళు లక్ష్యముంచలేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, ఆ తరము వారి వలన ఆయన విసిగెను. 40 సంవత్సరాలు మరి అరణ్యంలో దేవుడు వారికి కావలసిన ఆహారాన్ని, నీరుని మరి అందించడం జరిగింది. వాక్యము సెలవిస్తా ఉన్నది ఏంటంట, ఆయన యందు వారు లక్ష్యముంచలేకపోయారు. ఎందుకు లక్ష్యముంచలేకపోయారు? మరి ఎందుకు ఆయనను నమ్మలేకపోతా ఉన్నారు? నమ్మకపోవడానికి గల కారణం ఏంటిది? దేవుడు ఎన్నో మేలులు చేశాడు. దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. మొరపెట్టినప్పుడు మరి మాకు ఆహారం లేదన్నప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన ఆహారం ఇచ్చాడు. నీళ్లు లేవన్నప్పుడు నీళ్ళు ఇచ్చాడు. ఎన్నో అద్భుతాలు జరిగించినాడు. అయితే అనేక మంది ఈ దినాలలో వారి పట్ల దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోతా ఉన్నారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోతా ఉన్నారు. మర్చిపోయి దేవుని వైపు చూడటం లేదు. దేవుని వైపు చూడకపోవటం వలననే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే విశ్వాసంలో బలహీనపడతా ఉన్నారు. మనల్ని విశ్వాసంలో బలహీనపరిచేవి ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం సెలవిస్తా ఉన్నదంటే, సులువుగా చిక్కులబెట్టే పాపం. నువ్వు దేవునితోని విశ్వాసములో, దేవుని యొక్క నమ్మకత్వంలో నువ్వు ఎదగకపోవడానికి గల కారణం ఏంటిదంటే, సులువుగా చిక్కులబెట్టే పాపము ద్వారా నువ్వు దేవుని నమ్మలేకపోతా ఉన్నావు. ఆ చిన్న చిన్న పాపాలు, ఆ చిన్న పాపమే పెద్ద పాపంగా మారి నీ హృదయంలో ఒక భారం అనేది తెచ్చి నిన్ను చిక్కులబెట్టి దేవుని యందు విశ్వాసాన్ని తొలగిపోయేటట్టు చేస్తూ ఉన్నాయి. ఆ పాప భారము నీపై ఉండడం వలన నువ్వు దేవుణ్ణి వెంబడించలేకపోతా ఉన్నావు. ప్రతి మనిషికి ఉన్న భారము ఏంటి అంటే పాప భారమే. ఇది మనిషి పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు మనుషుల్ని ఈ పాప భారం అనేది ఏలుతా ఉన్నది, చిక్కుల పెడతా ఉంటది. కాబట్టి ఈ సులువుగా చిక్కుల పెట్టే ఈ పాపము మనిషి యొక్క విశ్వాసాన్ని అది పడద్రోస్తా ఉన్నది దేవుని వెంబడించకుండా. ప్రియులారా, మరి అలనాటి ఇశ్రాయేలు ప్రజలను మనం గమనించినట్లయితే ఐగుప్తు నుంచి బయలుదేరినది మొదలుకొని దేవుడు వాగ్దానం చేసిన కానాను వారు చేరుకోలేదు. ఎందుకంటే దేవునిలో వారు విశ్వాసం ఉంచలేదు. మొదట ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఉన్న విశ్వాసము
రాను 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 సన్నగిల్లిపోయింది. వారి యొక్క జీవిత కాలంలో మనం గమనించినట్లయితే దేవుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ తలగలేదు, రాత్రి మరి చీకటి దెబ్బ తలగలేదు. వారి యొక్క వస్త్రములు మరి పాతగిలలేదు, చెప్పులు తెగిపోలేదు. ఎంత ఆశ్చర్యకరం, ఎంత దేవుడు గొప్ప కాపుదల ఇచ్చినాడు. ఇక దేవుని పైన వారు సరిగినారు. మాకు ఆహారం లేదు, మాకు మాంసం లేదు, మాకు నీళ్లు లేవు అని దేవుడి పైన వాళ్ళు సన్నిగినారు. ఐగుప్తులో అనేక అద్భుతాల ద్వారా వారి యొక్క బానిసత్వాన్ని నుంచి వారిని విడిపించిన దేవుడి పైన వారికి నమ్మకం లేకుండా పోయింది. ఎన్నో గొప్ప అద్భుతాలు చేసి మరి ఇశ్రాయేలు ప్రజలను వారిని బయటికి తీసుకొస్తే దేవుని పైన వారు విశ్వాసం ఉంచలేదు. మరి ప్రియులారా, వారు అవిశ్వాసులుగా ఉండడానికి గల కారణం ఏంటిది? వారిని బలహీనపరిచిన సంగతులు ఏంటంటే, నిర్గమకాండం 12వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే, అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మంద వారితో కూడా బయలుదేరిందట. చాలామంది మరి ఇశ్రాయేలు ప్రజలతో పాటు, దేవుని బిడ్డలతో పాటు అన్యజనులు కూడా బయలుదేరారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి ఐగుప్తులో చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకము వచ్చుచున్నవి అనిరి. ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, దేవుడు వారికి దేవదూతలు తినే మన్నానిచ్చాడు, పూరేళ్ళనిచ్చాడు. ఇంత గొప్ప భాగ్యం ఎవరికి ఉంటుంది? ఆ గొప్ప భాగ్యాన్ని వాళ్ళు వదిలిపెట్టేసి, మేము మరి ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలు, కీరకాయలు అన్నీ, ఇక్కడ కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు ఇవన్నీ మరి వెజిటేబుల్స్. దేవుడు మంచి ఆహారాన్ని ఇచ్చాడు, దేవదూతలు తినే మన్నానిచ్చాడు, మటన్ ఇచ్చాడు. ఇంత మంచి ఆహారాన్ని ఇస్తే వాళ్ళు అవిశ్వాసంతోని మరి దేవుని పైన సనగడం, దేవునికి కోపం పుట్టించారు. అందుకే అన్ని సంవత్సరాలు వారు దేవుడు వాగ్దానం చేసిన కానానుకు వారు చేరుకోలేరు. అలా 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 దేవుని కోపంకి గురై అలా అరణ్యంలో రాలిపోయారు. ప్రియులారా, దేవుని యందు విశ్వాసాన్ని మనం కోల్పోయేటట్లు చేసేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనలో ఉన్న కోరికలు, దేవునికి ఇష్టం లేని జీవితము, ఎన్నో పాపాలు, బానిస సంఖ్యల నుంచి దేవుడు విడిపించి బయటికి తీసుకొని వస్తే, మళ్ళీ ఆ పాపపు పాత జ్ఞాపకాలను తలుచుకొని దేవునికి దూరం అవుతా ఉన్నారు. ఒకప్పుడు పాపము చేత పట్టబడి పాప స్థితిలో ఉంటే, ఆ పాప స్థితిలో నుంచి దేవుడు బయటికి తీసుకొని వస్తే, దాన్ని మర్చిపోయి దేవుని యందు విశ్వాసం ఉంచక మళ్ళీ ఆ పాతకాలపు జ్ఞాపకాలని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకున్నట్టు జ్ఞాపకం చేసుకొని దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. చుట్టూ ఉన్న సమాజం, చుట్టూ ఉన్న లోకం, మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు, లోకం వైపు చూస్తే ఆ లోకము యేసు వైపు చూసే నిన్ను చెడగొడతా ఉంటుంది. నువ్వు యేసు వైపు చూడకపోతే యేసు వైపు ఉన్న విశ్వాసాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు. లోకం ఎప్పుడు మనల్ని ఆకర్షించుకుంటూనే ఉంటుంది. సాతాను ఎప్పుడు నిన్ను ఆకర్షించాలి, దేవునిలో నిన్ను ఎదగనేయకుండా చేయాలని చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు లోకంలో కలిసిపోతూ ఉంటావో దేవునికి విరోధి అయిపోతూ ఉంటావు. కాబట్టి
విశ్వాసి విశ్వాసితోనే స్నేహం చేయాలి, అవిశ్వాసితో స్నేహం చేయకూడదు. విశ్వాసి విశ్వాసితోనే స్నేహం చేస్తే బలపరుస్తాడు. అవిశ్వాసితో స్నేహం చేస్తే వాళ్ళు వీరైతారు, వీళ్ళు వారైతారంట. విశ్వాసితోని స్నేహం చేస్తే నీ విశ్వాసంలో బలహీనపడినప్పుడు, లేదా నువ్వు ప్రార్థనలో బలహీనపడినప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, కన్నీళ్లు గారుస్తాడు. అప్పుడు అతనిలో ఉన్న మంట నీకు తగులుకొని నువ్వు మంట మండుతావు, నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు. అవిశ్వాసంతో పోతే నీ విశ్వాసమే దెబ్బతింటది, నీ విశ్వాసమే కూలిపోతుంది. అప్పుడు ఇద్దరు ఒకటవుతారు. సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఇద్దరు సన్నాసులు అయిపోతారు. కాబట్టి ప్రియులారా, విశ్వాసి విశ్వాసి కలిసి జీవించాలి, అవిశ్వాసితో ఉండకూడదు. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, కాబట్టి విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూచు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలని పౌలు గారు చెప్తా ఉన్నాడు. లోకం వైపు కాదు. లోకం వైపు చూస్తే నువ్వు విశ్వాసంలో కోల్పోతావు. నీ స్నేహితుని వైపు చూస్తే విశ్వాసంలో కోల్పోతావు. నీ బంధువుల వైపు చూస్తే విశ్వాసంలో కోల్పోతావు. బంధువులలో సగానికి సగం మంది విశ్వాసులు ఉండరు. బంధువులలో సగానికి సగం మంది అవిశ్వాసులే ఉంటారు. సగము లోకము, సగము దేవుడు. వాడు దేవుళ్ళు ఎప్పుడు ఎదుగుతారు? ఇటు లోకంలో ఎదగారు, దేవుల్లో ఎదగారు, మధ్యగా ఉంటారు. కాబట్టి విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి, దేవుల్లో మనం ఎదగాలి అని అంటే విశ్వాసి విశ్వాసితోనే ఉండాలి. నీ బంధువులలో ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో వాళ్ళతోని నువ్వు జత కట్టాలి, వాళ్ళతోని నువ్వు జీవించాలి. అప్పుడు దేవుల్లో ఎదుగుతూ ఉంటావు. ప్రియులారా, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి, మనిషి వైపు చూడకూడదు. నువ్వు బలహీన సమయంలో బలపడడానికి యేసు పాదాల దగ్గరికి రావాలి, మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళకూడదు. ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, ఏ విధమైన సమస్య కానీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టడం మరి నేర్చుకోవాలి. నువ్వు మనిషి దగ్గరికి వెళ్ళినట్లయితే నువ్వు కూలిపోతావు, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు అంతం చేసుకుంటా ఉంటావు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు నువ్వు చూచుతూ నీ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. పేతురు గారు మరి సముద్రంలో యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీళ్లను చూశాడో మునిగిపోసాగాడు. పేతురు యొక్క ధైర్యం యేసు ప్రభువును చూస్తూ నడవచ్చు అన్న ధైర్యం. కానీ అలలు తుఫాను రేగినప్పుడు వాటి వైపు చూశాడు, మరి మునిగిపోవడం జరిగింది. అప్పుడు దేవుడు మరి యేసు ప్రభుల వారు చేయి పట్టుకొని లేపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అన్నాడు. మనం మనుషులం కాబట్టి మన లోపల అనేకమైన సందేహాలు ఉంటాయి, అనేకమైన బలహీనతలు ఉంటాయి. ఈ బలహీన సమయంలో మనం మనుషులను ఆశ్రయించొద్దు, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని తోడు కోరుకోవాలి. అందుకే పౌలు గారు ఏమంటారు, నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. మనల్ని బలపరిచేవారు ఎవరంటే దేవుడే. నిన్ను నన్ను బలపరచాలి, నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని మరి దేవుడు పెంపొందించాలి అంటే దేవుడే, మనుషులు కాదు. కాబట్టి ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో చాలా మంది మనల్ని బలహీనపరచాలని చూస్తూ ఉంటారు. చాలామంది మనల్ని తప్పుతోవ పట్టించాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మన గమ్యము, మన గురి యేసు వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూస్తూ మన పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందాం గాక. ఆమేన్. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.